తనను రక్షించాలంటూ ఓ మహిళా అర్చకురాలు ఆవేదన వ్యక్తం చేసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామానికి చెందిన ఐలూరు సంతోషలక్ష్మి తన ఆందోళనను వీడియో ద్వారా వ్యక్తం చేసింది. గతంలో తమ చిన్న కూతురుపై అఘాయిత్యానికి పాల్పడ్డ నాయకులు ఫోక్సో కేసును వెనక్కి తీసుకోవాలని దాడికి దిగుతున్నారని తెలిపింది. సీఎం, డిప్యూటీ సీఎంలు తనకు న్యాయం చేయాలని, లేకుంటే తమకు మరణమే శరణ్యమంటూ విలపించింది సంతోషలక్ష్మి. చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మీ పాదాభివందనాలండి. నేను అంబేద్కర్ కోనసీమ జిల్లా మందపల్లి, కొత్తపేట మండలం మందపల్లి నుంచి మాట్లాడుతున్నానండి. మేము శనేశ్వరుడి గుళ్ళో అర్చకురాలనండి. నా భర్త 2009లోనే మిస్ అయిపోయారండి. నాకు 2 ఆడబిడ్డలండి. నేను గుడి చేసుకుంటూ 2 ఆడబిడ్డలని జీవనం సాగిస్తూ ఉండగా నాకున్న ఆస్తుల మీద ఊళ్ళో పెద్ద మనుషులు సిద్ధంశెట్టి వీరవెంకట సత్యనారాయణ, ధనాల రామకృష్ణ గారు కన్నేసి నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఆ ఆస్తిపాస్తులన్నీ లాక్కున్నారండి. నేను కష్టపడి కోర్టులో వేసుకుని పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నానండి. పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా ఆ స్థలాల జోలికి వెళ్ళి ఇళ్ళు కట్టేసి, గోడలు కట్టేసి నానా ఇబ్బందులు పెట్టేస్తున్నారండి. 2 ఆడబిడ్డలు ఉన్నారు. నేనని దేహి అని కూడా నా జోలికి రావద్దని ఆ స్థలం దగ్గరికి వెళ్ళి మరీ దేహి కాళ్ళు కూడా పట్టుకున్నానండి. అయినా సరే వాళ్ళిద్దరూ తన్నేసి నానా ఇబ్బంది పెట్టి చీర పెట్టుకుని లాగి నానా ఇంకా ఇబ్బందులు పెట్టారండి. నేను చెప్పుకోలేని స్థితిలో ఉన్నానండి, శారీరకంగా మానసికంగా. ఈ ధనాల రామకృష్ణ గారు, సిద్ధంశెట్టి వీరవెంకట సత్యనారాయణ గారు కూడా నన్ను వదిలిపెట్టి ఇలా లేరండి, చంపేస్తానంటున్నారు. మీరే కాపాడాలండి. దయచేసి ఈ బాధను అర్థం చేసుకుని కొంచెం న్యాయం చేస్తారని, బిడ్డలిద్దరిని కాపాడతారని. మీరు కనుక న్యాయం చేయకపోతే 2 ఆడబిడ్డలతోటి నేను ఆత్మహత్య తప్ప శరణ్యం నాకేమీ లేదండి. వాళ్ళు నన్ను